హాయ్ వ్యూవర్స్, ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. మ్యాక్సిమం 5-6 నిమిషాలు కంప్లీట్ చేస్తాం, ఓకేనా? సో మన కావ్యాస్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. ఇది చాలా ముఖ్యం. ఎందుకనంటే మీలో చాలామంది ఈ దగ్గుబాటి రానా టీం, మన విజయ్ దేవరకొండ టీము ఏదైతే లీగల్గా అది కరెక్ట్, అది వచ్చే స్కిల్ బేస్డ్, అందుకే మేము ప్రమోట్ చేసామని చెప్పేసి అన్నారు కదా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వాళ్ళకి తెలియదు ఏంటంటే 2017లో తెలంగాణ గేమింగ్ యాక్ట్ అని ఒక చట్టం పట్టుకొచ్చారు. అదేంటంటే మనీ బేస్డ్ ఆన్లైన్ గేమ్స్ ఏవైనా సరే తెలంగాణలో నిషిద్ధం. నిన్న అనన్య నాగల్ల ఆ అమ్మాయి చెప్పింది కూడా ఏంటి, బాలీవుడ్ స్టార్లు వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు, ఇక మీకేంటి, చక్కగా చేసేయండి, జస్ట్ ఒక 5 నిమిషాలు ఉన్నటువంటి చిన్నపాటి వీడియో చేసింది కానీ మీకు వచ్చేది 1,20,000 అంటే నేను చేశాను, బట్ ఆ తర్వాత తెలిసింది దాన్ని బెట్టింగ్కి వాడేశారని చెప్పేసి అంది. నేను ఇంకా దాన్ని తర్వాత వదిలేశానండి, నష్టపోయిన డబ్బులు కూడా ఇచ్చాను చెప్పుకొచ్చాను. సరే, ఇప్పుడు విషయం ఏంటి, రానా కానీ విజయ్ దేవరకొండ కానీ వాళ్ళు అన్నది ఏంటి, వాళ్ళ టీము ఇది స్కిల్ బేస్డ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. స్కిల్ బేస్డే, బట్ మనీ బేస్డ్ గేమింగ్ యాప్లో మీరు ప్రమోషన్ చేస్తున్నారు అంటే దానికి ఆటోమేటిక్గా మీరు ఇక్కడ శిక్షణ ఎదుర్కోవాల్సిందే. మీరు చేయాల్సింది ఏంటిది, అసలు మీకు ఎవరు ఇచ్చారు డబ్బులు అండ్ ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఏంటి అది. ఓకే, ఇక ఇప్పుడు అన్స్టాపుల్ షోకి సంబంధించి బాగాలేదు. మరీ ముఖ్యంగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఇక్కడ నేను బాలకృష్ణ ఏ రోజు కూడా తను ప్రమోట్ చేస్తున్న దానిలో నాకు బాగా గుర్తున్నంత వరకు అయితే ఈ Fun88 అన్న బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నోట్ ఏమిటి రాలా. మేబీ నేను ఎపిసోడ్ మిస్ అయి ఉండొచ్చు. వీలైతే మరలా ఒక్కసారి ఈరోజు మన ప్రభాస్ అండ్ గోపిచంద్ వెళ్ళినటువంటి ఆ షో ఏదైతే ఐ థింక్ అన్స్టాపుల్ 2 అనుకుంటా, ఆ సిరీస్లో ఈయన Fun88 అని ఉన్నటువంటి ఒక గిఫ్ట్ హ్యాంపర్ని వాళ్ళకి ఇచ్చాడు. అది నెల్లూరు చెందినటువంటి శ్రీ రాంబాబు అనబడే వ్యక్తి చూసి ఒక స్టార్ హీరో, ఇద్దరు స్టార్ హీరోలకి ఈ Fun88 ఉన్నటువంటి ఆ గిఫ్ట్ హ్యాంపర్ని ఇచ్చిన్నాడు అంటే ఇది లీగల్, అట్ ది సేమ్ టైం ఇది జెన్యూన్, మనం దానిలో బెట్టింగ్ పెడితే వచ్చే డబ్బులు ఇక మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అని అనుకుని అక్షరాల ఆయన చెప్తున్న దాని ప్రకారం 80 లక్షలు ఆయన కోల్పోయాడంట. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది. ఎందుకు, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్, ఆర్హా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్, అది ఆర్హా మన బుచ్చితల్లి ఉంది కదా, మన అల్లు అర్జున్ పాప. నేను మనస్ఫూర్తి చెప్పానండి, నాకు అమ్మాయి అంటే ఎందుకు చాలా చాలా ఇష్టం అనమాట బుచ్చితల్లి. సరే, ఆ పాప పేరు మీద ఈ ఆహాకి సంబంధించి రిజిస్టర్డ్ అయ్యింది. అంటే ఇప్పుడు అది అల్లు అర్జున్ అంటే ఆబ్వియస్లీ అల్లు అరవింద్ అంటే మెయిన్ ఆయనే. మైహోం రామేశ్వరరావు ఉన్నారు కదా, మైహోం వాళ్ళు వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. ఇందులో పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి విషయం, సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసిన షో ఏదైతే ఉండిద్దో ఆ యాంకర్లతోనే ఆడవాళ్ళ సమేత చేస్తుంటాడు. ఆ షోలో కూడా వన్ బెట్టా లేదన్నప్పుడు సమేత బెట్టింగ్ యాప్, అది కూడా అది ఈ Fun88 ఏంది అసలు ఇవన్నీ. యాజ్ పర్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 మనీ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్ అనేది ఏదైనా సరే నిషిద్ధం కదా. మరి వీళ్ళు ఎలా ప్రమోట్ చేశారు, వీళ్ళు ఎలా దానికి బ్రాండింగ్ చేశారు. ఏకంగా బాలకృష్ణ లాంటి వ్యక్తి ఈ Fun88 ఉన్నటువంటి ఆ హ్యాంపర్ని ప్రభాస్ అండ్ గోపిచంద్కి ఇవ్వటం అంటే ఎంత తప్పు అసలు అది. ఇప్పుడు బాలకృష్ణకి నోటీసులు పంపుతారా, పంపరు. ఎందుకు, ఆయన ఎమ్మెల్యే, స్టార్ హీరో, ఏపీ ముఖ్యమంత్రికి వచ్చేసి బావమరిది, ఇక్కడ వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి వచ్చిన సన్నిహితుడు. ఇంకేట ఆయన నోటీసులు పంపేది, పంపకపోవచ్చు. ఒకవేళ నెటిజన్లు అంతా కూడా ఒక చిన్నపాటి యుద్ధమే పోరాటమే కనుక చేస్తే సోషల్ మీడియాలో నోటీసులు పంపుతారు. అప్పుడు బాలకృష్ణ ఏమంటాడు, వాళ్ళు స్పాన్సర్లు అవి, నాకు జస్ట్ యాంకర్ కాబట్టి స్పాన్సర్లు ఎవరు అంటే నేను పేర్లు చెప్తాను, అంతేగాని ఆ గేమ్ ఆడండి డబ్బులు వస్తే నేను ఏదో చెప్పలేదు కదా, దెన్ ఇక నుంచి నా షోలో అది లేకుండా నేను చూస్తాను అని చెప్పేసి అంటాడు. ఏది హోర్డింగ్లు కావచ్చు, గిఫ్ట్ హ్యాంపర్లు కావచ్చు, అవి లేకుండా నేను చూసుకుంటాను అంటాడు, అంతే. దెన్ అతను జైలుకి వెళ్ళే అవకాశం లేదు. దెన్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు ఎవరు, మైహోం రామేశ్వరం వీళ్ళలో ఎవరు అన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అల్లు అరవింద్ కనిపిస్తున్నాడు. ఏ రకంగా, ఈ ఆహాకి సంబంధించి ప్రమోషన్ చేసిన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి ఈ ప్రమోషన్ యాడ్లు డిస్ప్లే అవుతూ ఉన్నా ఖచ్చితంగా అల్లు అరవింద్ తెలిసే జరిగింది. అదంతా కూడా అల్లు అరవింద్కి తెలియదా బెట్టింగ్ల వల్ల ఎంతమంది తెలంగాణలో చనిపోతున్నారు అండ్ ఏపీలో పరిస్థితి ఏంటి, ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు బెట్టింగ్లో ఎటువంటి మోసాలు జరుగుతున్నాయని. ఆయన ప్రొడ్యూసర్ కదా,
రూపాయి లెక్క పెడతాడు ఆయన. ఎందుకంటే మనకి అల్లు అర్జునే ఒక షోలో చెప్పాడు ఆయన, బడ్జెట్ పద్మనాభం ప్రతి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడని. అంత క్యాలిక్యులేటెడ్గా ఉండేటువంటి అల్లు అరవింద్ గారు మీకు తెలియదా, బెట్టింగ్ యాప్ల వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డును పడుతుంది. తెలంగాణలోనే రీసెంట్ కూడా ఒక పిల్లడు చచ్చిపోయాడు, 15 మంది చనిపోయారు ఓవరాల్గా. ఏపీలో కూడా అలాగే ఉంది. ఎలా సార్, శవాల మీద డబ్బులు కావాలా మీకు? కుటుంబాలకు చిత్రమైపోతుంటే ఆ డబ్బులు కావాలా? ఎందుకు సార్ ప్రమోట్ చేస్తారు సార్? సజ్జనార్ గారు మీకు ఆల్రెడీ గత 4-5 రోజులుగా క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో, మన కావ్యశ్వరుడి ఛానల్లో నేను మెన్షన్ చేస్తూనే వస్తున్నా. మీరు పట్టుకోవాల్సింది వేరని, అడగాల్సింది వేరని, కేసులు పెట్టాల్సింది వీళ్ళ మీద. ఆల్రెడీ కేసులు పెట్టినవారు నాకు చూసారు యాంకర్లో. కరెక్ట్, మీరు అది కరెక్ట్ దానిలోనే వెళ్ళారు. ఇప్పుడు ఈ తిమింగళాలు ఇవి, వీటిని పట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అంతా కూడా మెచ్చుకుంటారు. కరెక్ట్గా వీళ్ళ దారిలో మీరు వెళ్ళి ఆ దారిలో ఉన్నటువంటి వాటిని బయటికి లాగితే దెన్ శబాష్. సత్యనారాయణ గారికి ఎవరైనా ఒకటే, తప్పు ఎక్కడన్నా ఊరుకోడి అని చెప్పేసి నేను కూడా అదే కోరుకుంటూ ఉన్నా. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి ఆ యాడ్లు ఎవరు ఇచ్చారు, వీళ్ళు ఏ రకంగా దాన్ని ప్రమోట్ చేశారు? ప్రభాస్ ఎపిసోడ్లో వచ్చేసి గిఫ్ట్ హ్యాంపర్ ఫన్ 88 ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు ఏంటి మీరు చూడండి, నేను కూడా చూస్తాను. అంతిమంగా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ అనేది అంతమైపు తీరాల్సిందే.